పాటి వార్తని ముందు చదివి వినిపిస్తా, కొన్ని వీడియోలు చూపిస్తా. మీకు గుండె ధైర్యం ఉంటే ఇక్కడి నుంచి పూర్తిగా వీడియో ముందుకు చూడండి, లేదు అంటే ఇక్కడ ఆపేసేయండి. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, ఏ సమాజంలో మనం బ్రతుకుతున్నాము, మనకి ఇక్కడ బ్రతికే అర్హత లేదు అని చెప్పడానికి, మనకి మనుషులుగా ఇక్కడ బ్రతికే అర్హత లేదు అని చెప్పడానికే చెప్తున్నా ఈ మాట. ముందుగా లెటర్ చూస్తే, శ్రీయుత గౌరవనీయులైన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నాగర్ కర్నూలు నమస్కారం తెలియజేస్తూ రాయందేమనగా, కుమ్మెర మల్లికార్జున స్వామి దేవస్థానం మేము మా కుటుంబ సభ్యులు కలిసి దైవ దర్శనానికి వెళ్ళిన సందర్భంలో మీరు తక్కువ జాతి అని మమ్మల్ని దర్శనానికి వద్దని కుమ్మెర జాతరలో మమ్మల్ని తిరస్కరించారు. ఒకవేళ దర్శనం చేసుకోవాలంటే 100 రూపాయలు టికెట్ తీసుకోవాలి అని ఉంద్యాల శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేసిన దాని గురించి. అయ్యా, పై విషయాన్ని పురస్కరించుకొని తమరితో మనం ఏమనగా, నేను అనగా చిలుకేశ్వరం చంద్రకళ భర్త జంగయ్య, కుమ్మెర గ్రామం మండలం జిల్లా నాగర్ కర్నూలు గారు తమరితో విన్నవించడం విషయంపై తెలిపిన శ్రీనివాస్ రెడ్డి గారు మేము దైవ దర్శనానికి పోతే మమ్మల్ని తక్కువ జాతి అని లేనిచో 100 రూపాయల దర్శనానికి డిమాండ్ చేస్తూ మా ఆడవాళ్ళపైన చెప్పరాని మాటలతో దుర్భాషలతో బోసుడి లా ము అంటూ నన్ను మరియు మా కుటుంబ సభ్యులను కొట్టి జడలను బట్టి క్రిందకు జాతరకు వచ్చిన జనముల ముందట బయటకు తోసివేసినారు. మా చిన్న కుమారుడు గణేష్ ఏమైంది అని అడగడానికి పోయించో అతను మొదట 4 కలిసి గణేష్ను పడేసి ఉంద్యాల శ్రీనివాస్ రెడ్డి, ఎస్ మధు, శ్రీకాంత్ రెడ్డి, సతీష్ రెడ్డి, కన్నిరెడ్డి, పల్లె పవన్, నరేష్, కుపేందర్ రెడ్డి మరియు ఇతరులతో కొబ్బరికాయలమ్మే రాడ్ను తీసుకొని గణేష్ను పొడవడానికి పోతే తప్పించుకోగా ఉంద్యాల శ్రీనివాస్ రెడ్డికి రూమ్ గోడ గుద్దుకొని అతను కింద పడినచో అతనికి దెబ్బ తగిలినది. నన్ను కూడా తీసుకువెళ్ళి ఇద్దరిని కలిపి ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటూ నా చిన్న కొడుకు ఫోనును తీసుకొని నా యొక్క కమ్మలు మరియు వెండి గాజులు గుంజుకొని మమ్మల్ని దుర్భాషలాడుతూ కుమ్మెర గ్రామానికి వస్తే మిమ్మల్ని సంపుతామని బెదిరించినారు. సర్పంచ్ తూకా రామరెడ్డి గారు కూడా కొబ్బరికాయల రూమ్లో ఉండి కూడా మమ్మల్ని కొట్టించినారు. మరియు మా ఇంటిని జేసీపీతో కూలగొడతామని బెదిరించినారు. మా చిన్న కోడలు, నా కూతురు, చిన్న పాప ముఖం చూసి వదిలేయండి అని బ్రతిమలాడుకుంటే కూడా చిన్న పాపను వారి కాళ్ళ దగ్గర పెట్టినచో యేసు మధు కాళ్లతో తన్నినారు. మా ప్రాణభయం ఉందన మేము కుమ్మెర గ్రామానికి పోవుటకు భయపడి నాగర్ కర్నూలులో తలదాచుకున్నాము. వాళ్ళపై చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. కావున మీరు మాపై దయ ఉంచి న్యాయపరంగా విచారణ జరిపి మాకు న్యాయం చేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇట్లు చిలుకేశ్వరం చంద్రకళ. ఇది 18 ఫిబ్రవరి 2026 ఇచ్చినటువంటి లేఖ. ఇక వార్త చూసినట్లయితే దీనికి సంబంధించి కుమ్మెర గ్రామానికి చెందిన గణేష్ భార్య మౌనిక 2 నెలల కుమార్తె బంధువు చంద్రకళతో కలిసి ఈ నెల 18న మల్లన్న జాతరకు వెళ్లారు. బుధవారం రాత్రి దైవ దర్శనం కోసం గణేష్ కుటుంబం వెళ్తుండగా టికెట్ ధర విషయంలో ఆలయ నిర్వాహకుడు శ్రీనివాస్ రెడ్డికి భక్తురాలు చంద్రకళకు మధ్య వివాదం తలెత్తింది. 100 రూపాయలు చెల్లించాలని శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేయగా తాము మాత్రమే ఎందుకు చెల్లించాలని ప్రశ్నించింది. ఈ క్రమంలో ఆలయ నిర్వాహకులకు గణేష్ కుటుంబానికి మధ్య గొడవ జరగగా తోపులాటకు దారితీసింది. తోపులాటలో మౌనిక తన చిన్నతో సహా కింద పడిపోయారు. తీవ్ర అస్వస్థతకు గురైన శిశువును ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అంతా బాగానే ఉన్నట్టు కనిపించిన 2 నెలల చిన్నారి శనివారం మృతి చెందడంతో కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఇది వార్త రాసినటువంటి వాళ్ళు. వార్త సరిగ్గా రాయడానికి కూడా చేతులు రావారా? నిజాన్ని కప్పిపెట్టాలా? జరిగినటువంటి వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం లేదా? కుల వివక్ష అక్కడ చాలా స్పష్టంగా కనిపించింది. ఒకసారి వీడియోలు చూడండి. గొడవ పడుతుంటే మీ కాలు పట్టుకుంటాను సార్, మా పాపని మా తమ్ముని ఏం చేయకుండా నేను ఈ అమ్మాయి ఆ రెడ్డిస్ వాళ్ళ కాళ్ళ మీద పడుతుంటే మమ్మల్ని జడలు పట్టి పక్కకు నూకి 2 చెంపల మీద కొట్టిరు. చెంపల మీద కొట్టిన తర్వాత పాప ముఖం చూడండి అంటే పాప లేదు, మీరు లేదు, జరగండి అని మమ్మల్ని పక్కకు నూకేసి సార్. పాపకి నూకినప్పుడు పాపకి ఎక్కడన్నా దెబ్బ తాకింది చూడలేదు సార్. పాప పాలు ఆడుతుంటే మేము మంచిగానే ఉందనుకున్నాం పాప అయితే సార్, కానీ అక్కడ ఏం జరిగింది ఇంకా మాకు అర్థమవుతుంది సార్. వీళ్ళ ఒంటి మీద దెబ్బలు ఉన్నా కూడా వాళ్ళకి ఏం కాలేదని అక్కడ మొత్తం అది చేస్తున్నారు సార్. మాకు ఏదైనా న్యాయం జరగాలి. ఆ పాప చనిపోయింది. ఆ పాపకు ఫస్ట్ కూడా వాళ్ళు కొడితేనే నిన్న ముందుకే పాప డెలివరీ అయింది. పాప డెలివరీ అయితే నీలపూర్ హాస్పిటల్లో 2 నెలలు 2 నెలల తర్వాత మళ్ళీ మేము జాతరలోకి వస్తే జాతరలో మమ్మల్ని అది చేసారు సార్. మొత్తం 2 సార్లు సార్ వాళ్ళ గొడవలే. మేము వాళ్ళకి భయపడి కూడా మేము కేసు కూడా పెట్టలేదు సార్. మమ్మల్ని ఊళ్ళో ఉండని చెప్పారు. మా మీద మేము ఏదైనా కేసులు పెడితే కూడా. పాప వయసు ఎంత? పాప వయసు 2 months.
అయితే పైన మల్లన్న స్వామి శివుడు ఉన్నాడు. శివుని కాడికి దర్శనం చేసుకున్నాక వచ్చినాక కిందికి మేము ఇక్కడ మల్లన్న స్వామి కిందికి గృహ లోపలికి పోతున్నాము. గృహ లోపలికి పోతుంటే నేను, మా అమ్మ, మా పిన్ని, మా ఇద్దరు మర్దల్లో ఉన్నాము. ఉన్న తర్వాత మమ్మల్ని లోపలికి వచ్చినాక మా ముందర ఒక 5-6 మంది ఉన్నారు. ఉంటే ఎందుకు మీరు వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకున్నా లేదు తెలియదు, మా దగ్గర ఉండి మీరు 100 రూపాయలు పెట్టి లోపలికి రండి అని అన్నారు. 100 రూపాయలు దేనికైనా అడిగినాం. అంటే టికెట్ ఉందా, టోకెన్ ఉందా అని అడిగినాం. టికెట్లే టోకెన్లే, నీకు చూడాలనుకుంటే నువ్వు లోపలికి రండి అంటే ఎందుకని అడిగినాం. మీరు ఫస్ట్ దూరం జరుగురు అన్నారు. ఎందుకు దూరం జరగాలని కూడా అడిగినాం మేము. అంటే కిందికి దిగు మాట్లాడు, బోసిదాన్న లంచదాని అంటే బోసిదాన్న లంచదాని అంటావు, నువ్వు కాపను అయితే నువ్వు కాపను, మేము కూడా గలీజ్గా మాట్లాడుతావు, నువ్వు పుట్టవా, మేము తక్కువ జాతలు నేను ఎక్కువ జాతలు నీకు కట్టు విలువ ఉంటుందని కూడా మా అమ్మ అన్నది. అన్న తర్వాత బోసిదాన్న పక్కకు జరగాని చెయ్యి మా అమ్మ మీద చెయ్యి పెట్టి ఇట్లా తోసింది. శ్రీనివాసరెడ్డి ఒకరు ఉన్నారు అక్కడ. దొబ్బితే మా చిన్న పాపని మా అమ్మ నేను దొబ్బుతున్నావు అని ఇట్లా అన్నారు. తర్వాత మేము కిందికి వచ్చినాము, మేము ఏడ్చుకుంటే కిందికి వచ్చినాము. అక్కడ 1000 మంది జనాలు ఉన్నారు. ఎందుకు ఇట్లా మాట్లాడుతుంటే మీరు ఎందుకు నీళ్ళు దిగలేదని మమ్మల్ని కూడా తిట్టినున్నారు వాళ్ళు. కిందికి వచ్చినాక వీడు 5కి 5:30కి వచ్చినున్నాడు. వచ్చినాక గిట్లా అన్నారు రా గిట్లా చేసిరాను అంటే వీడు అడగని కోయిడు. అమ్మని పిల్లలు మా అమ్మని మా పిల్లలు ఎందుకు దిగుతారు మీరు, మీకు ఏం అవసరం అడగడానికి అని నేను ఈయనకు చెప్తే వీడు అడగడానికి పోతే అక్కడ వాళ్ళు లేరు. కొబ్బరికాయల రూమ్లు ఉన్నారు. గ్రూప్లో పెట్టి చూసుకున్నారు, ఎంబల్లో చూసుకున్నారు. వీళ్ళు అప్పటికే 4 ఉన్నారు అక్కడ. 4 పట్టుకొని ఇష్టం వచ్చినట్టు కింద వేసి కొట్టినున్నారు వీళ్ళని. కొట్టిన తర్వాత ఉండి రూమ్లోకి తీసుకుపోయారు. కొబ్బరికాయల రూమ్లోకి తీసుకోవడానికి ఇష్టం వచ్చినట్టు 2-3 గంటలు కొట్టిరని నాకు కొడుతుంటే మా అమ్మ వీళ్ళు ఆపడానికి పోతే వీళ్ళిద్దరు రూమ్లోకి తీసుకోవాలి ఇష్టం వచ్చినట్టు కొట్టిరు. కొట్టిన తర్వాత నేను ఆ డెలివరీ అయిన అమ్మాయి చిన్న పాప ఉన్నది బయట అన్న కొట్టకన్నా మీ కాలు మొక్తామన్నట్టు ఊళ్ళో మాట్లాడుకున్నాయంటే శిక్ష ఏంది కానీ మీరు ఇట్లా కొట్టకన్నానంటే లంజాలలో దొమ్మలన్న మా జడలు పట్టి మా మెడలు పట్టి బయటకు నూకిరు. 2-3 చెంపల మీద కూడా కొట్టిరు. మీరు చిన్న లంజలు దొమ్మలు లంజలు మీ బతుకులేంటి మీరేంటి అని కూడా మాట్లాడి నీచంగా మాట్లాడిన తర్వాత పాప మొక్కను చూడండి అన్న మీ కాళ్ళ కడపోతాడు, మీ కాలు మొక్కినాక పాపను కూడా తీసుకొని కాళ్ళ కడ పెడితే పాపను కూడా కాళ్ళతో తనీరు వాళ్ళు. ఇప్పుడు ఏమో మళ్ళీ మొన్న హాస్పిటల్కి పోతే కూడా మళ్ళీ వీళ్ళని హాస్పిటల్కి పంపించిన తర్వాత ఒక రిపోర్ట్స్ అదేంటి స్లిప్లు ఇచ్చిన తర్వాత మీ కేసు తీసుకుంటాం, స్లిప్లు ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అది చేస్తామన్నారు. తర్వాత మేము 3 సార్లు వీళ్ళు సర్పంచ్ తుకారాం రెడ్డి, సంతోష్ రెడ్డి వీళ్ళందరూ వాళ్ళ రెడ్డిస్ మొత్తం కలిసి ఇక్కడ పిఎస్ దగ్గర ఉన్నారు. మేము కూడా మాట్లాడడానికి పోతే మమ్మల్ని 3 సార్లు బయటికి నెట్టిన తర్వాత వాళ్ళు ఏమేమి మాట్లాడి వెళ్ళిపోయారో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా దెబ్బలు మేము స్లిప్పులు చూపిస్తే అప్పుడు మీరు ఏమన్నా రాయాలనుకుంటా రాయండి అని చెప్పారు. అప్పటికి 9:30 10 అవుతున్నది. ఆ తర్వాత మమ్మల్ని బయటికి నొక్కినాక మాకు తోచింది మేము రాసినాం. అంత టైం అని గట్టి మేము ఎక్కువ కూడా రాయలేదు కంప్లీట్. తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజు మమ్మల్ని పిలిపించిన తర్వాత ఉండి మేమే సార్ అంటే మీరు ఇట్లా రెడ్డిస్ మీద అది చేసిరంటే ఇది చేసిరంటే ఎందుకు కొట్టినవరా, మీరు ఏం పని ఉన్నది రాసకి మీరు గ్రూపులలో పెట్టాల్సిన అవసరం అంటే అవును సార్ మా అమ్మలు మా పిల్లలు అన్నాకే నేను గ్రూప్లో పెట్టినట్టు మాత్రం మా అమ్మలు మా అక్కలను కొడతారా సార్, ఆడపిల్లలను కూడా బయట కొట్టిరాదని చెప్పేసి వీడు అన్నాడు. అన్న తర్వాత వీళ్ళకి పాపకు కూడా మేము నిన్న టైపింగ్ మంచిగా చేయాలని రిపోర్ట్స్ మళ్ళీ టైపింగ్ తీసుకొచ్చి మేము మళ్ళీ ఇదే పేపరు అక్కడ ఇచ్చినాము. మేము అందులో మంచిగా రాయలేదు, మేము కాంప్లైంట్ సరిగ్గా రాయకపోతే మేము ఆలోచించుకొని మళ్ళీ మంచిగా రాసి మేము ఈ టైపింగ్ చేపించుకొస్తే అక్కడ ఇచ్చినట్టు ఈ పేపర్ కూడా లేదు. అక్కడ ఈ జిరాక్స్ మా దగ్గర పెట్టుకున్నాం మాకు ఇది ఉండాలని. అక్కడ చూస్తే అసలు ఈ పేపరే లేదు. అందులో కొట్టినట్టు పాపను కొట్టినట్టు ఇక్కడ కూడా ఉంది. అసలు ఇక్కడ కూడా రాపించినాం మీ పాపది. ఇప్పుడేమో మీరేం చేసిరో, మీరు పాలిచ్చినట్టు మీరేం చేసిరో పాపకి మీ వల్ల ఏమైందని ఇక్కడ మాట్లాడుతున్నారు సార్ మాట్లాడింది. ఎస్ఐ సార్ మాట్లాడిండు. మేమంటే లేదు సార్ మా పాపకి ఏం కాలేదు, అక్కడ వాళ్ళు తన్నీరు కాకపోతే మా పాప మంచిగానే ఉంది, పాలు అవుతుంది కదా మంచిగానే ఉంది లేదని మేము అనుకున్నాం సార్. అయితే ఇప్పుడేమో సార్ ఏమో మీరే ఏం చేసుకున్నారు, ఫుడ్ విషయంలో పాల విషయంలో ఏమన్నా అయ్యిందేమో అది మాకు సంబంధం లేదు, ఒకవేళ పాపకి పోస్ట్ మార్టం చేసినాక వాళ్ళు ఇట్లా ఏమైనా వెళ్తే అప్పుడు యాక్షన్ తీసుకుందాం లేదని ఎస్ఐ సార్ చెప్పింది. చూసారుగా నాగర్ కర్నూలు అట్టుడికిపోతుంది ప్రస్తుతం ఈ సంఘటన జరిగిన తర్వాత. పూర్తి డీటెయిల్స్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు. సింపుల్గా ఒకటే క్వశ్చన్, ఏం ప్రపంచం చూసింది రా పసిపాప 2 నెలలు? ఏం చూసింది? దేవుడి దగ్గరికి వచ్చింది, వాళ్ళ అమ్మ తీసుకొచ్చింది దేవుడి దగ్గరికి, చూపించాలి దర్శనం చేసుకోవాలి అని. 2 నెలలు చంపేశారు. కులానికి పుట్టిన కొడుకులు, అమ్మా నాన్నలకు కాదు, కులానికి పుట్టిన కొడుకులు కాలుతో తన్ని చంపేశారు. వెనక రెడ్డి అని ఉంటే ఏమైనా తోప? ప్రపంచానికి ఏమైనా రెడ్డి ఒక్కడే ఇదా? లేదు వెనక రాజు ఉంటే ఏమైనా తోప? వెనకాల శర్మ ఉంటే తోప, వర్మ ఉంటే తోప, వెనకాల మాలుంటే తోప, మాదిగుంటే తోప, ఇంకోటి ఉంటే తోప? తోక లేకపోతే మనుషులం కాదా మనం? తోక లేకపోతే మనుషులం కాదా మనం?
తగలబెట్టండి రాజ్యాంగాన్ని, ఇప్పుడు తగలబెట్టండి రాజ్యాంగాన్ని. ఆ 2 నెలల పసిపాప కాష్టం మీద రాజ్యాంగాన్ని, చట్టాలని, దేశ సార్వభౌమత్వాన్ని ఇప్పుడు తగలబెట్టండి తీసుకెళ్ళి. కాళ్ళు చేతులు తీసేయాలి అక్కడే. అసలు ఇన్ని రోజులు పట్టింది ఆ కేసు నమోదు చేయడానికి. చిన్నారి మృతి మీద కేసు నమోదు. చిన్నారి మృతి మీద కాదు, పోలీసు వారు కూడా గుర్తుపెట్టుకోవాలి, చిన్నారి మృతి కాదు, చిన్నారి హత్య మీద, కులాహంకారంతో చేసినటువంటి హత్య మీద ఇప్పుడు కేసు పెట్టాలి దానికి. దేనికి వివక్ష? దేనికి వివక్ష? ఏ కులం గొప్పది, ఏ కులం చెడ్డది ఎక్కడైనా రాసి పెట్టుందా? ఎవడన్నా చెప్పాడా? పోనీ ఫలానా కులం గొప్పది, ఫలానా మతం గొప్పది, ఫలానా ఇది గొప్పది ఎవడు చెప్పాడు? రాజ్యాంగంలో ఏమైనా పట్టిక పెట్టారా? ఫలానా వారు రెడ్డి వారు, వీరు నంబర్ 1గా ఉంటారు, ఫలానా వారు బ్రాహ్మణులు, వీరు అగ్రకులాలు, ఫలానా వారు క్షత్రియులు, దీంట్లో ఇగో రాజులు, వీళ్ళు ఇంకా ఉంటారు, వీళ్ళు ఆర్యవైశ్యులు, వీరు ఇంకా తోపులు, వీరు మాలమాదిగలు, వీళ్ళు లేకపోతే దేశమే లేదు. ఎవరన్నా రాసి పెట్టారా పట్టికలు ఒక్కొక్కరికి పైనుంచి కింద దాకా క్లాజ్ అనేది ఇచ్చి? ఇంకొకసారి ఎవడన్నా కులం అని మాట్లాడితే తీసుకెళ్ళి అట్రాసిటీ కేసు పెట్టండి. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్. అసలు కాస్ట్ అని కాలం తీసేయండి, మనిషి పేరు మాత్రమే ఉండాలి అక్కడ. అహంకారం, నా కులం అనే అహంకారం ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? ఏమన్నా అంటే కుల గౌరవం ఉండాలి, కుల బలుపు ఉండాలి, కుల జాడ్యం ఉండాలి, నీ బొంద ఉండాలి, నీ బొంద ఉండాలి. తీసుకురాగలుగుతుందా కులం ఆ ప్రాణాన్ని? ఆ 2 నెలల ప్రాణాన్ని తీసుకురాగలుగుతుందా? ఎన్ని చట్టాలు రాసుకొని, ఎన్ని చదవని, ఏం చేయని, సంస్కారం అనేటువంటి లేనప్పుడు మనిషి అయితే ఏమిటి, ఇంకొకటి అయితే ఏమిటి, ఏమైతే ఏమిటి? ఏం చేసిందని 2 నెలల పసికందు? రాజీనామా చేయండి అందరూ. శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి వాళ్ళు, ఐపీఎస్లు, ఐఏఎస్లు, అధికారులు మొత్తం అందరూ రాజీనామాలు చేయండి. అవసరం లేదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్రపతి దగ్గర నుంచి పంచాయతీ వరకు అందరూ రాజీనామాలు చేయండి. అవసరం లేదు ఈ వ్యవస్థ. కట్టగట్టుకొని సముద్రం చచ్చిందిగా మూడు ప్రాంతాలకి, మనకి కట్టగట్టుకుని దూకి చచ్చిపోదాం. ఇది జంతువులకు వదిలేద్దాం. ఎందుకంటే జంతువులకి కులం అనేది లేదు, అవి ప్రశాంతంగా బతుకుతున్నాయి. కేవలం ఆకలేసినప్పుడు మాత్రమే అవి వేటాడతాయి. కానీ మనం అనుక్షణం వేటాడుతూనే ఉన్నాం, ఏదో ఒక పేరుతోటి. అధికారం పేరుతోటి, ఆధిపత్యం పేరుతోటి, కులం పేరుతోటి, మతం పేరుతోటి, ప్రాంతం పేరుతోటి, అన్నిటితోటి మనం చేస్తూనే ఉన్నాం. ఈ వేటాడుతూ ఇలాంటి పసికందుల ప్రాణాలు కూడా తీసేస్తున్నాం. ఉచ్చం నీచం లేదు. మనిషి అనేటువంటిది మర్చిపోయాం మనం. మనిషి అనేటువంటిది మర్చిపోయి మనం బ్రతికేస్తున్నాం. బతకడం లేదు, మనం బ్రతకడం కోసం ఇంకొకరిని చంపేస్తున్నాం. దానికి చక్కగా కులం, కుల ఆధిపత్యం అనే పేరు పెట్టుకుంటున్నాం. పైగా మళ్ళీ మనమే పోరాడతాం బయటికి వెళ్ళి, రే మా మతం మీదకి వస్తారా మీరు అని. ఏమనాలి? ఇంక వెళ్ళని. నాకు మాట్లాడడానికి రావట్లేదండి. నాకు అసలు టోటల్ సబ్జెక్ట్ చూసిన తర్వాత నాకు మాటలు రావట్లా. ఆ ప్లేస్లో నేనుంటే ఏమవుతుందా అని, నేనుంటే ఏం జరుగుండేదా అన్నటువంటి ఆలోచనే. ఆ తల్లి చేతుల్లో మోసుకెళ్తోంది. చాక్లెట్ తీసుకెళ్తుంది అనుకున్నారా, లేదంటే ఏమైనా సారె పెడితే ఇంట్లో తీసుకెళ్తుంది అనుకుంటున్నారా? ఆ చేతుల్లో మోసుకెళ్ళేటువంటిది 2 నెలల పసిపాపని, దైవదర్శనం కోసం వెళ్ళినటువంటి 2 నెలల పసిపాప ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయింది కాదు, మనం పంపించేసాం. ఈ ప్రపంచంలో నీకు చోటు లేదమ్మా, ఈ కుల దురహంకార ప్రపంచంలో నీకు చోటు లేదమ్మా అని చెప్పి బలి చేసేసాం మనమే. హంతకులు ఎవరంటే ఆ శ్రీనివాస రెడ్డో లేదంటే ఎవడైతే పేర్లు పెట్టారో వాళ్ళు కాదు హంతకులు, మనం హంతకులం. ఈ కుల జాడ్యాన్ని, ఈ కుల చిచ్చుని పెంచి పోషించుకుంటూ వస్తున్నాం చూసారా, మనం హంతకులం. రాజ్యాంగం రాసిన తర్వాత ఇప్పటికి 150 సార్లు పైగా మార్చారట, కానీ అందులోంచి కులం అనేటువంటి దాన్ని తీయలేకపోయారు.
అంతరిక్షం దాకా వెళ్తున్నాం, ఏలియన్లతోటి మాట్లాడుతున్నాం. కానీ ఈ కులం అనేటువంటి దాన్ని మాత్రం మనం వదలలేకపోతున్నాం. కుల గౌరవం ఉండడంలో తప్పు లేదు. గతంలో ఇగో మా వాళ్ళు ఇలా చేశారు, స్వాతంత్రంలో పోరాడారు, మా వాళ్ళు ఇలా చేశారు చెప్పుకోవడంలో తప్పు లేదు. కానీ చేశాం కాబట్టి మేమే గొప్ప, మీరు బానిసలు, మీరు అలాగే ఉండాలి, మీకు ఏమీ లేదు. ఎవడు నేర్పాడు ఇది? ఎవడు చెప్పాడు ఇది? ఇంకా దాని నుంచి బయటికి రాకుండా ఈ సమాజాన్ని ఎక్కడికి తీసుకెళ్దామని దీని మీద ఏం మాట్లాడడానికి రావట్లేదు. మీ అభిప్రాయం తెలియచేయండి. మళ్ళీ మాట్లాడుకుందాం. కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.